హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాకి పశ్చాత్తాపం అనే కథ విందాం. అనగనగా ఒక కాకి ఉండేది. అది దొంగతనంగా ఇతర పక్షుల గూళ్ళల్లోని గుడ్లను తినడాన్ని అలవాటు చేసుకుంది. తోటి కాకులు అది మంచి పని కాదని చెప్పినా వాటి మాట పెడచెవిన పెట్టింది. ఆ కాకి చాలా పక్షుల గుడ్లను పొట్టన పెట్టుకుంది. ఒకరోజు ఆ గ్రామానికి కొన్ని కొంగలు వచ్చాయి. వలస వచ్చిన కొంగలు చింత చెట్టు మీద గూళ్ళు పెట్టుకున్నాయి. అవి లేని సమయం చూసి వాటి గుడ్లను ఆరగించసాగింది కాకి. తమ గుడ్లు ఎవరో తినేయడం, తమ పిల్లలను కనిపించకపోవడంతో కొంగలు చాలా బాధపడ్డాయి. దీనంతటికీ కారణమైన వారిని విడిచిపెట్టకూడదని అనుకున్నాయి కొంగలు. ఇదంతా చేస్తున్నది ఒక కాకి అని ఉడత ద్వారా తెలుసుకున్నాయి కొంగలు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కొంగలు కాకి గూడు కట్టి గుడ్లు పెట్టడం చూశాయి. కాకి లేని సమయంలో గూటితో సహా గుడ్లను మాయం చేశాయి కొంగలు. తన గుడ్లు కనిపించపోయేసరికి కాకి బాగా ఏడ్చింది. గుడ్లను పిల్లలను పోగొట్టుకున్న తల్లి బాధ ఎలా ఉంటుందో అప్పుడు కాకికి అర్థమైంది. దానికి తన తప్పు తెలుసుకున్న కాకి పశ్చాత్తాపపడింది. దానిలో వచ్చిన మార్పును గమనించిన కొంగలు కాకి గూటిని గుడ్లను తెచ్చి ఇచ్చాయి. తాను హాని చేసినా కూడా తనకు కీడు చెయ్యని కొంగలకు కృతజ్ఞత తెలిపింది. కాకి అప్పటి నుంచి అది కష్టపడి ఆహారం సంపాదించుకోవడం ప్రారంభించింది. గింజలు, పురుగులు వంటివి మాత్రమే తినాలని నియమం పెట్టుకుంది. ఈ కథ విన్నందుకు ధన్యవాదాలు.